మంది నాయకులు లొంగిపోతానన్న చంపేస్తారు. అవునా? లొంగడానికి ఒప్పుకోరు వీళ్ళు. కొంతమంది నాయకులు చాలా మంది ఇప్పుడు ఆయుధాలు ఇచ్చేసి స్వాధీనం చేసుకుని స్వయంగా వచ్చేస్తున్నారు. యాక్చువల్గా ఎట్లా అయిపోయిందంటే మావోయిస్టులకు ప్రాబ్లము, బీజేపీ పాలిత ప్రాంతాలలో వీళ్ళు యాక్టివిటీ చేసుకోలేకపోతున్నారు. మహారాష్ట్ర బీజేపీ గవర్నమెంట్, మధ్యప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ బీజేపీ గవర్నమెంట్, ఒరిస్సా బీజేపీ గవర్నమెంట్, ఆ ఏరియాల్లో వీళ్ళని వేటాడుతున్నారు. వీళ్ళు లొంగిపోదామన్నా అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే మావోయిస్టులు లోకల్గా ఉండే గల్లీ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా చెప్పిస్తారు మేము లొంగిపోతామనేసి. లోకల్ ఎమ్మెల్యేలకి చెప్పించి, ఎమ్మెల్యేల ద్వారా పోలీసులకు చెప్పించి లొంగేలా చేస్తారు. మీరు తెలంగాణలో లొంగిపోయినటువంటి వాళ్ళు అట్టగే లొంగిపోయారు. స్థానిక కాంగ్రెస్ ఒకప్పుడు మావోయిస్టులు అంటే పొలిటీషియన్లకు వణుకు. మన విశాఖ ఏజెన్సీ కావచ్చు, కరీంనగర్ అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఆదిలాబాదు అట్లాంటి ఏరియాల్లో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. ఒక క్వార్టర్స్ తీసుకునేనో లేకపోతే అపార్ట్మెంట్ తీసుకుని ఇల్లుని తీసుకుని ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు భారీ బందోబస్తు లేకపోతే వెళ్ళేవాళ్ళు కాదు, అంత వణుకుండేది. ఓ మాధవరెడ్డి ఎన్కౌంటర్ అని జరిగినాయి కదా అప్పుడు. ఏంటంటే అదే భయం. తర్వాత ఇప్పుడు ఇదే మావోయిస్టులు అదే పొలిటీషియన్ల ద్వారా పోలీసులు చెప్పించుకుని వస్తున్నారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుదరట్లా. మీరు తెలంగాణలో వచ్చేటప్పుడు కుదిరింది. ఇంకోటి ఏంటంటే లొంగిపోతాం అన్నప్పుడు అగ్రనాయకత్వం అంగీకరించడం. ఇదివరకు అంగీకరించేవాళ్ళు కాదు. వాళ్ళని ఉద్యమ ద్రోహిగా చంపడము, లేకపోతే వాళ్ళని ఉద్యమ ద్రోహి